ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు 66 పుస్తకాలు చదవండి. ఒకవేళ నన్ను గనక మీరు ఈ విధంగా ప్రశ్నిస్తే, పాస్టర్ గారు ఒక కేంద్ర బిందువు లాంటి సందేశం ఏంటి? అసలు బైబుల్ మొత్తం ఒకే సందేశం అయితే అది ఏ సందేశం అయి ఉంటుంది, ఏ ప్రసంగం అయి ఉంటుంది? అసలు దేవుడు బైబుల్లో 66 పుస్తకాల ద్వారా మనకు చెప్పాలనుకున్న మాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒకే ఒక మాటలో చెప్పండి అంటే నేను చెప్పగలను. ఏంటంటే, ప్రత్యేకంగా జీవించాలనే ఒకే ఒక ప్రసంగం మీద 66 గ్రంథాలను ఆయా భక్తులను రేపి ప్రేరేపించి రాయించాడు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 66 పుస్తకాల సారాంశం ఒకటే, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. యు ఆర్ సపరేటెడ్ పీపుల్. లోకంలో ఉన్నాము కదా, లోకస్తులం కాదు. ఒకసారి మీరు నోవాహు దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అతడు కృప పొందాడంటే, పాపుల మధ్య పాపం చేయలేదు, దేవుని విడిచిపెట్టిన వారి మధ్య దేవుని సహవాసం లేకుండా బ్రతకలేదు, తిండిబోతులు తాగుబోతుల మధ్య ఆ విధంగా ప్రవర్తించలేదు, హృదయాలు చెరిపి వేసుకొని, మార్గాలు చెరిపి వేసుకొని, ప్రవర్తన చెరిపి వేసుకొని, చెడిపోయిన వ్యక్తుల మధ్య, పడిపోయిన వ్యక్తుల మధ్య ఆ విధంగా చెడిపోలేదు, పడిపోలేదు. భూమి అంతా తేరు చూసినప్పుడు ఆ ప్రజలలో నోవాహు ప్రత్యేకంగా ఉన్నాడట. అతడు నీతిమంతుడు, నిందారహితుడు, అతడు దేవునితో నడిచిన వాడు, అందుకే అతడు కృప పొందాడు. స్తోత్రం. అందుకనే ఆ కృప పొందిన, ప్రత్యేకించబడిన నోవాహు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక నూతన సృష్టికి పునాదిని వేశాడు. అవునా కాదా? అప్పుడు వరకు ఉన్నటువంటి ప్రపంచం అంతా గతించిపోయింది. నోవాహు కాలం వరకు చూసిన ప్రతి సృష్టి నశించిపోయింది జలప్రళయం ద్వారా. నోవాహు కుటుంబం కట్టినటువంటి ఆ ఓడ నూతనమైనటువంటి ఒక తరాన్ని దేవుని కృపచేత కొనసాగించగలిగింది. ఈరోజు నేను అంటాను, ప్రత్యేకంగా నువ్వు గనక బ్రతకగలిగితే నీలో నుంచి ఒక నూతనమైన తరం పుట్టుకొస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన తరం పుట్టుకొస్తుంది. భక్తి కలిగిన ప్రజలు పుట్టుకొస్తారు, ప్రార్థనా పరులు పుట్టుకొస్తారు, పరిశుద్ధులు పుట్టుకొస్తారు, ప్రత్యేకంగా జీవించడానికి నడుము కట్టుకుని వారు పుట్టుకొస్తారు. అబ్రహాము జీవితాన్ని చూడండి, అతని జీవితంలో కూడా ప్రత్యేకతే కనబడుతుంది. దేవుడు పిలిచిన వెంటనే మొట్టమొదటి మాట, నీ జనమును, నీ స్వజనమును, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు, ఏ దేశానికి వెళ్ళాలో, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో సైతం దేవుని మాటను విని స్వజనాన్ని, స్వదేశాన్ని విడిచిపెట్టి ప్రత్యేకించబడి జనములకు తండ్రిగాను, విశ్వాసులకు తండ్రిగాను, సమస్త జాతులు దీవించబడేటువంటి తండ్రిగాను అబ్రహాము చేశాడు. హల్లెలూయా. నువ్వు అనేక తరములకు సంతోష కారణంగా ఉండాలంటే నీలో ఒక ప్రత్యేకమైన జీవితం ఆరంభం అవ్వాలి. యోసేపు జీవితాన్ని చూడండి. ఐగుప్తులో ఎంతో మంది ఉన్నారు, కానీ ఐగుప్తు ప్రజల్లాగా అతడు బ్రతకలేదు. ఒకవేళ ఐగుప్తులో విదేశీయులు కూడా ఉండి ఉండొచ్చేమో, కానీ వాళ్ళలాగా బ్రతకడానికి ఇష్టపడలేదు. దేశం మారినా, ప్రజలు మారినా, ఆ ప్రాంతంలో ఉన్న ఫరోనే గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు అసలు ఈ దేశంలోనే లేడు. హల్లెలూయా. సపరేటెడ్ లైఫ్. అందుకనే అతడు ఫరోకి తండ్రిలాగా మార్చబడ్డాడు, ఫరో ఇంటికి తండ్రిలాగా మార్చబడ్డాడు, ఫరోకి ఒక నాయకుడిగా చేయబడ్డాడు, ఐగుప్తుకి ఒక ఆధారం అయ్యాడు. ఈరోజు నేను అంటాను, నీ వయసు తక్కువైనా, నీ అనుభవం తక్కువైనా, నీ శక్తి తక్కువైనా, నువ్వు గనక ప్రత్యేకంగా బ్రతకడం ప్రారంభిస్తే అనేకులకు ఆధారమైన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. నమ్ముతున్నారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అసలు నీ చుట్టూ నిన్ను అభినందించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరూ లేకపోయినా, నువ్వు ఒంటరివే అయినా, నువ్వు గనక ప్రత్యేకంగా బ్రతకడం ప్రారంభిస్తే ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఆళ్ళు లేరు, ఇళ్ళు లేరు, అది జరగలేదు, ఇది జరగలేదు కాదు. నువ్వు సపరేట్గా బ్రతకడం నేర్చుకుంటే అన్ని ఇస్తాడు. ఒక్కళ్ళ ఇద్దరా? ప్రతి భక్తుడి జీవితంలో ప్రత్యేకత కదా కనపడుతుంది. యెహోషువ ఏమంటున్నాడు? అరే, మీరు ఎటు పోతారో, ఎవరిని ఆరాధిస్తారో మాకు తెలీదు, నేనును నా ఇంటి వారైతే యెహోవానే సేవిస్తాం. ప్రత్యేకమైన జీవితం అంతా ప్రత్యేకతే. పాత నిబంధనలో ప్రత్యేకతే సందేశం. ఏమండి, అపోస్తుల
ప్రసంగాల్లో కూడా ప్రత్యేకత. మూర్ఖులైన ఈ తరము వారికి వేరయ్యి ఏమవ్వాలట? రక్షించబడాలి. యేసయ్య చెప్పింది కూడా అదే. ఆయన గొర్రెలను మేకలను వేరు చేయటానికి అనగా ప్రత్యేకపరచడానికి వస్తున్నాడు. మేకలనగా అవిశ్వాసులు, గొర్రెలనగా ఆయన స్వరము వినగలిగిన విశ్వాసం. అంతా ప్రత్యేకత అనే ఒక ప్రధాన అంశం మీదే క్రైస్తవ్యం ఆధారపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అనుమానం అసలే లేదు. కాబట్టి ఇప్పుడు మనం తప్పనిసరిగా మన భాషలో చెప్పాలంటే చచ్చినట్టుగా మనము ప్రత్యేకించబడుట కొరకు ఆయన రెక్కల మీద ఇంతవరకు నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పగటి వేళ మీరు ఇటువంటి తీర్మానంలోకి రావాలని దైవజనునిగా దేవుని పేరిట మిమ్మల్ని ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను, బ్రతిమలాడుతున్నాను. నువ్వెన్ని ప్రసంగాలు విన్నా నీలో ప్రత్యేకత రాకపోతే, నువ్వెంత ఏడ్చి ప్రార్థన చేసినా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాకపోతే, మానక మందిరానికి వస్తూ ఏమాత్రం కూడా ప్రత్యేకించబడిన జీవన శైలి నీకింకా అబ్బకపోతే మన భక్తి వ్యర్థం కదా. అందుకని మనం ఏం చేయాలా? ప్రతి దానిలో ఒక ప్రత్యేకత ఉండునట్లుగా చూసుకోవాలి. మాట్లాడే మాటలో, వేసే వస్త్రంలో, జీవించే జీవన విధానంలో, అన్ని వైఖరులలో ప్రత్యేకంగా కనబడాలి. మీరు కనుక ఎస్తేరు గ్రంథాన్ని చూస్తే ఆ యొక్క మొర్దెకైని గమనించినప్పుడు యూదుల గురించి ఆలోచన చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏమని అంటున్నారంటే, వీళ్ళు యూదులు, సమస్త జనులకు వీరు వేరైన ప్రజలు, వీళ్ళ మాట, చూపు, ప్రవర్తన, వస్త్రం, తిండి, తిప్పలు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. స్తోత్రాలు. నువ్వు ఈ లోకంలో ఎంతమంది ప్రజల మధ్య బ్రతికినా కొట్టొచ్చినట్టుగా వెంట కనపడాలని ప్రభు కోరుకున్నాడు. ప్రత్యేకంగా నువ్వు కనపడదు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి.